2-3 రోజుల తర్వాత దసరా సెలవులు ఉన్నాయి కదా, మీరు ఎక్కడికి వెళ్తారు సెలవుల్లో? నోక్షిత చెప్పు. మీ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తావు. ఓకే, వెరీ గుడ్. నువ్వు? రావులపాలెం అంటే ఎవరు ఊరు అది? మీ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తావు. ఓకే. నువ్వు? గంగపట్నం. అది ఎవరుంటారు అక్కడ? మీ అమ్మమ్మ వాళ్ళేనా? ఓకే. నువ్వు? తొమ్మలపెంట. అక్కడ ఎవరుంటారు? మీ మామయ్య వాళ్ళ ఊరు. ఇంకా ఎవరున్నారు? లక్ష్మీ బాలాజీ నువ్వు చెప్పు. బాపట్ల. బాపట్ల ఎవరున్నారు? మీ అత్తోళ్ళ ఊరు. ఓకే. నువ్వు? ఒట్టూరు. ఒట్టూరు ఎవరూరు? ఎవరు ఊరు అది? మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు. సరే, ఈ ఊర్లన్నిటికీ వెళ్తారు కదా మీరు, ఎలా వెళ్తారు? ఒక్క నిమిషం. యశ్విత నువ్వు చెప్పు. ఒక్కొక్కరు. బస్సులో. నువ్వు దేంట్లో వెళ్తావు? ట్రైన్లో వెళ్తావు. నువ్వు? బండి అంటే బైక్. బైక్లో వెళ్తావు. నువ్వు? ఆటోలో వెళ్తావు. నువ్వు? ట్రైన్, బస్సు. కాబట్టి బస్సు, ట్రైను, బైకు, ఆటో, అలా మనం వేరే వేరే ఊర్లకి వెళ్తాం కదా. వాటిని ఏమంటారు? వెహికల్స్ అంట. లక్ష్మీ బాలాజీ చెప్పాడు. వెరీ గుడ్. వాహనాలు, వెహికల్స్ లో వెళ్తాం మనం. వెహికల్స్ దేనికి ఉపయోగిస్తాం? రవాణా చేయడానికి, అంటే సామాను వస్తువులు ఎత్తుకోపోవడానికి, మనం వెళ్ళడానికి. 2 రవాణా సౌకర్యం, అంటే 2 పనులు చేస్తాయి అవి. వాటిని రవాణా సౌకర్యాలు అంటారు. ఓకేనా? వాహనాలని. ఓకే, వెరీ గుడ్. మీరు ఎప్పుడైనా క్యాలెండర్ చూసారా? చూసారు. ఓకే. దాంట్లో ఆదివారం, సోమవారం అలా రోజులన్నీ ఉంటాయి కదా, డేట్లు అవన్నీ ఉంటాయి. అవి ఎలా చూడాలో చూద్దాం ఇప్పుడు. ఓకే. వారానికి ఎన్ని రోజులు నితిన్? 7 రోజులు. వెరీ గుడ్. కూర్చో. యశ్విత, నేను అడిగిన దానికి చెప్పి ఇప్పుడు సమాధానం. ఆదివారం తర్వాత ఏ వారం వస్తుంది? సోమవారం. ఓకే. బుధవారం తర్వాత? గురువారం. ఏంది? గురువారం. వెరీ గుడ్. కూర్చో. ఓకే. ఇప్పుడు అఖిల నువ్వు చెప్పమ్మా. సోమవారం ఏ డేట్లు వచ్చాయి? సోమవారం చూడు. వెరీ గుడ్. నువ్వు చెప్పు శ్యామ్. గురువారం. ఓకే, వెరీ గుడ్. బాగా చెప్పారు. ఇప్పుడు నెలలు చూద్దాం. ఇవి రోజులు కదా, వారంలో సోమవారం, ఆదివారం, సోమవారం, మంగళవారం అవన్నీ రోజులు వచ్చాయి, వారాలు వచ్చాయి. ఇప్పుడు నెలలు చూద్దాం. నెలలు: జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇది ఏ నెల? ఇది సెప్టెంబర్. వెరీ గుడ్. సెప్టెంబర్ ఇది. సరే, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు ఏ కాలం? వానాకాలం. ఇప్పుడు వానలు పడుతున్నాయి కదా, వానాకాలం. ఓకే. తర్వాత డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఏంది? జనవరి, ఫిబ్రవరి ఏంది? చలి పడుతుంది అప్పుడు, చలికాలం. వెరీ గుడ్. ఏప్రిల్, మే, జూన్ అవి ఎండాకాలం. అప్పుడు సెలవులు కూడా ఇస్తారు మనకు, ఎండాకాలం సెలవులు కదా. కాబట్టి మన సంవత్సరంలో, అంటే ఒక సంవత్సరంలో కాలాలు ఉంటాయి. కొన్ని నెలలు ఎండాకాలం ఉంటుంది, కొన్ని నెలలు చలికాలం ఉంటుంది, కొన్ని నెలలు వానాకాలం ఉంటుంది. ఇక్కడ పాత క్యాలెండర్ ఉంది. ఈ క్యాలెండర్ని మనం దీంట్లో ఉండే నంబర్స్ని కట్ చేసి ఒక పేపర్లో అంటించాలి. ఇప్పుడు యశ్విత దగ్గర ఒక పేపర్ ఉంది, శ్యామ్ దగ్గర ఒక పేపర్ ఉంది. ఇక్కడ 1 నుంచి 10 వరకు కట్ చేసి యశ్విత అంటిస్తుంది, 11 నుంచి 20 వరకు శ్యామ్ పేపర్లు అంటించాలి. ఓకే. మీరిద్దరు ఒక టీము, నితిన్, శ్యాము, అఖిల, యశ్విత ఒక టీము. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. కట్ చేయండి అమ్మా. కత్తిరించు. ఓకే, అతికిచ్చేసావా యశ్విత? చూపించు. ఓకే, వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 10 వరకు అంటించేసిన క్యాలెండర్లో కట్ చేసి. వెరీ గుడ్. శ్యామ్ 11 నుంచి 20 వరకు అంటించాడు. వెరీ గుడ్. కట్ చేసి మీరే గ్రూప్ వర్క్ లాగా చేశారు. వెరీ గుడ్.